చేశాను ప్రతి పని కూడా పూర్తి చేశాం. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని పనులు మార్చి 9వ తారీఖున ప్రారంభం కాబోతున్నాయి. మీడియా మిత్రులు మొత్తం కూడా చెప్తున్నా, నా ప్రారంభోత్సవాలకు మొత్తం వెళ్ళి వాటిని మీరు సరిచూసుకుని ఎక్కడైనా ఒక్క చోటైనా పని ప్రారంభం కానట్లు మీరు తెలియజేస్తే మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటానని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ దేశ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం నాకు తెలిసి, ఈ దేశ చరిత్రలో ఒకే రోజు 105 చోట్ల ప్రజల చేత శంకుస్థాపనలు ఎక్కడా జరిగి ఉండు. మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మార్చి 9వ తారీఖున జరగబోతున్నాయి. ఈ యొక్క అద్భుత అవకాశాన్ని ప్రజల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే రోజు 105 శంకుస్థాపనలు ప్రజల చేత చేయించి ఆ యొక్క అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకుడు నారా లోకేష్ గారికి, సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మార్చి 9వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరాఘాటంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. 51 చోట్ల నేను, మా పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొంటాం. స్థానిక ప్రజలు శంకుస్థాపనలు చేస్తారు. మరో 54 చోట్ల కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొంటారు. వారి వెంట కూటమి నాయకులు, కార్పొరేటర్లు ఉంటారు. అదేవిధంగా ప్రజల చేత అక్కడ ఆ యొక్క శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తూ ఉన్న అక్షరాల 60 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి అందించే బాధ్యత శాసనసభ్యుడిగా నాదేనని చెప్పని కూడా మనం చేస్తాం. 190 కోట్లు ఇదే 340 కోట్లు 40 కోట్లు శంకుస్థాపనలో మీరు ఏదైతే గతంలో పోరాడినటువంటి ఖర్చు, కొట్టేపాలెం ఖర్చు కావచ్చు, బారాషాయి దర్గాది ఉంది. కొట్టేపాలెం ఖర్చు ఇంకా శాంక్షన్ కాల, అది త్వరలో శాంక్షన్. బారాషాయి దర్గాది 82,50,000 ముఖద్వారాలు, అది కూడా త్వరలో పనులు ప్రారంభించబోతుంది. కానీ ఆ యొక్క శంకుస్థాపన దీంట్లో ఉండదు. దీని తర్వాత కార్యక్రమం మంచిది, బాగా చేస్తున్నారు. వర్క్ కన్స్ట్రక్షన్ గా చేస్తున్నారా, కరెక్ట్గా చేస్తున్నారా? లాస్ట్ ప్రభుత్వం రోడ్లు వేసింది, డైన్ గట్ల డౌన్ అంతా చెత్త జరిగిపోయి కాలువ జరిగి రోడ్లు వేయొద్దంటారా? రోడ్లు డైన్ కడుతున్నారా? రోడ్లు వేయొద్దంటారా? మీకే జాబితా ఇస్తాను చూడండి. మీరు రోడ్లు వేస్తున్నారు సార్, మీకే జాబితా ఇస్తానండి. చెప్పాను కదా, ప్రెస్ మీట్ అయిన తర్వాత ఏ వర్క్ జాబితా ఇస్తానని. జాబితా మీరే చూడండి. మీరే జాబితా చూడండి, అన్ని ఉంటాయి దాంట్లో. ముందు కాలువ కడితే తర్వాత రోడ్డు వేస్తాం, ఒక్కో దగ్గర రోడ్డు వేల్చి మళ్ళీ కాలువ కడతాము, అన్ని ఉంటాయి దాంట్లో. ఉంటాయి. పని జరుగుద్దంటారా? పని జరగకుంటే పని జరగలేదంట్రీ, పని జరిగితే ఏది ముందు ఏది వెనకంట్రీ. ఎట్లని మీకు జాబితా అందిస్తానని చెప్తుండా. నేనే నోటి మాటతో చెప్పేది కాదు. ఏ వీధిలో ఏ పని ఉందో, ఏ పనికి ఎంత ఖర్చు పెట్టామో, రైళ్ళకి ఎంత పెట్టామో, రోడ్లకి ఎంత పెట్టామో మొత్తం ఇస్తున్నాం మీకే జాబితా. అంతేకాదు కొన్ని చోట్ల రైన్స్ తక్కువ పెట్టాల్సి వస్తుంది నిధుల అవసరాన్ని బట్టి, కొన్ని చోట్ల రోడ్ల తక్కువ పెట్టాల్సి వస్తుంది. అంతిమంగా ఈ రోజుతో పూర్తయ్యేది కాదు. ఈరోజు 40 కోట్లని నేను ఘనంగా చెప్తున్నా. కానీ ఈ 15 రోజుల్లోనే ప్రజల నుంచి వచ్చే విజ్ఞాపనలు మరో 18 కోట్లు ఉన్నాయి. 40 కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో కేవలం 26 అర్బన్ డివిజన్లలో పనులు చేపడితే ఈ 15 రోజుల్లో ఏదైతే రూరల్ అభివృద్ధి పనుల జాతర సాగుతుంది, అభివృద్ధి పనుల విషయంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ప్రజల్లో నమ్మకం వచ్చింది. కాబట్టి 18 కోట్లు మళ్ళీ ఒకదంతా ఏకీభవిస్తా. ప్రతి దగ్గర కూడా రోడ్డు ఉండాల్సిందే, ట్రైన్ ఉండాల్సిందే. కాస్త అటు ఇటు అన్ని పూర్తి చేస్తాం. ప్రధానంగా గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో ప్రధాన 3 ఇష్యూస్ ఉన్నాయి. కిడ్జీ ఒకటి పంజాబ్ బాలకృష్ణ గారు నేను ప్రెస్ మీట్ పెట్టింది ఈ యొక్క 140 దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టు పరిశీలన చేసి దాని పక్కన ఇంకోసారి సపరేట్గా మాట్లాడతారు. ఓన్లీ 105 శంకుస్థాపనలు. నేను మీడియాకు కూడా చెప్తున్నా,
మీరు కూడా గర్వపడవచ్చు. ఎవరైనా ఒక మంచి చేస్తే మంచి అని చెప్పండి, చెడు చేస్తే చెడు అని చెప్పండి, దాంట్లో అనుమానం లేదు. కానీ 105 చోట్ల ఒకే రోజు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఆ శంకుస్థాపనలే కాదు, 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పిన ఎమ్మెల్యే మాట చెప్తుంటే ఆ వాయిస్ ఛానల్లో పనిండి. మీకు అందరికీ అపార పరిజ్ఞానం ఉంది, నేను కాదంటంలే. నాకు పరిజ్ఞానం ఉంది, నేను కాదంటంలే. మన పరిజ్ఞానాన్ని మరో చోట మాట్లాడుకుందాం. కేవలం నేను మీ ద్వారా కోరుకునేది ఒకటే, 105 చోట్ల ఒకే రోజు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. తర్వాత మరో 6 రోజుల్లో మరో 202 చోట్ల శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఏ శంకుస్థాపనలన్నీ కూడా ఎమ్మెల్యే చేయడు, కార్పొరేటర్లు చేయరు, ఎవరు చేయరు, ప్రజలే చేస్తారు. ప్రజల చేత చేస్తాం. ఇది ఒక వినూత్నం. 105 దగ్గరలో కూడా 105 ఇన్ఛార్జీలు పెడుతున్నాం. ఆ ఇన్ఛార్జీల పని ఏంటంటే ముందు రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడైతే రోడ్డు జరుగుతుందో ఆ రోడ్డు ఎన్ని ఇళ్లు కవర్ చేస్తుందో ప్రతి ఇంటికి వెళ్ళి రేపు ఉదయం ఇన్ని గంటల శంకుస్థాపన, మీరే శంకుస్థాపకులమ్మా, మీరే అతిథులన్నా రండని పిలుస్తారు. అదేవిధంగా డ్రైను ఎక్కడైతే కవర్ అవుతుందో ఆ యొక్క నిధులకి ప్రతి ఇంటికి ఆ ఇన్ఛార్జి వెళ్ళి స్థానికంగా కార్యకర్తలు తీసుకొని రేపు ఈ ప్రాంతంలో డ్రైన్ వస్తుంది, ఈ డ్రైన్ ఇన్ని ఇళ్లు కవర్ చేస్తుంది, ఈ యొక్క డ్రైన్ని ఎమ్మెల్యే గారు వస్తున్నారు కానీ శంకుస్థాపన చేసేది మీరే, అతిథులు మీరే అని చెప్పి ఆహ్వానిస్తారు. అందుకే ప్రజల్లోకి ఇది పోవాలా. ఎందుకంటే మార్చి 9వ తారీఖున ప్రజలు దీంట్లో పాల్గొన్నట్లయితే అది మాకు ఉత్సాహంగా ఉంటుంది, ప్రజలకి ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా తెలియాల్సినవి చాలా ఉంటాయి. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏదో 4 ప్రధాన రోడ్లు అభివృద్ధి కాదు. ప్రధాన రోడ్లు వేయాల్సిందే. ప్రధాన రోడ్లతో పాటు పేద, సామాన్య, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీలు చాలా ఉన్నాయి, పేదవాళ్ళు ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి, సామాన్య కుటుంబాలు ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి వెళ్ళాలా. ఇది శాసనసభ్యుడిగా నా లక్ష్యం. దీనికి సంబంధించి డౌట్ అడగండి. వాస్తవం చెప్పాలంటే మహేష్, నెల్లూరు రూరల్ సంబంధించి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాం. ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల ముందే ఆనాటి ప్రభుత్వంలో అధికారం ఉన్నవేళే 720 కోట్లు కావాలి నెల్లూరు రూరల్ సంబంధించి. అంటే ఫ్లైఓవర్లు కాకుండా ఏదైతే ఇప్పుడు మనం 40 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామో అలాంటి పనులకి 720 కోట్లు ఉంటేనే సాధ్యం. 5 ఏళ్ళు సమయం ఉంది. లక్ష్యం 1000 కోట్లతో అభివృద్ధి చేయాలని. ఎందుకంటే ఒక దగ్గర అభివృద్ధి జరిగితే వెంటనే ఇళ్లు పెరిగిపోతూ ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీలు అధికంగా ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తూ ఉన్నారు. బిడ్డల చదువుల కోసం, చిన్న ఉద్యోగాల కోసం, చిన్న వ్యాపారాల కోసం రూరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి వాడికి ఇల్లు దొరుకుతాయి కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి సొంతలు కట్టుకోవాలంటే ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం మీద రూరల్ నియోజకవర్గంలో రాబోయే 3 సంవత్సరాల పాటు 1000 కోట్లు కానీ ఉంటేనే సాధ్యం. దానికోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తా. 1000 కోట్లు సాధిస్తామా, 600 కోట్లు సాధిస్తామా, 400 కోట్లు సాధిస్తామా? ఒక అడుగు ముందు పడితే 100 అడుగు లక్ష్యాన్ని చేరగలుగుతాం. అడుగే ముందుకు ఇవ్వకుంటే చాలలేము. ఈరోజు 190 కోట్లు మీరు ఆలోచన చేయండి. ఇది ఒక చరిత్ర కాదా? కేవలం 8 నెలలు, కేవలం 8 నెలల్లో ఈ 191 కోట్లు నేను ఇచ్చే హామీలు కాదు. ఈ 191 కోట్లలో కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని మార్చి 9వ తారీఖున ప్రారంభంగా పోతున్నాయి. ఆ జాబితా అంతా మీకు అందిస్తాను. ఇంకా సార్ మా ప్రింట్అవుట్ ఇచ్చేసాం. ఇస్తున్నారు.